1,00,000 చిల్లర ఫార్మసిస్టులు సర్టిఫికేట్స్తో ఉండేవారు. సో 2018లో ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో అప్పుడు మనకి అక్కడి నుంచి ఒక సీడీ, ఒక కంపాక్ట్ డిస్క్, తర్వాత ఒక లిస్ట్ ఇస్తూ మన స్టాఫ్ని అక్కడి నుంచి విభజించి పంపించడం జరిగింది. సో ఆ లిస్ట్ ప్రకారంగా మన దగ్గర 65,000 మంది ఎల్లో సర్టిఫికెట్స్ కలిగి ఉండాల్సింది. అయితే మేము డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు సర్క్యులర్ కూడా అందరికీ ఇష్యూ చేశారు. అందరికీ ఇంటిమేషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే వారు మాకు దయదలిచి అందరికీ వారి ద్వారా సర్క్యులర్ కూడా మీకు ఇచ్చాము. ఎల్లో సర్టిఫికేట్స్ని మనం ఒక 10 years వరకే అది వ్యాలిడిటీ ఉంటుంది. సో 10 years పీరియడ్ అయిపోయింది. సో కంపల్సరీ వాటిని రిటర్న్ చేసి తెలంగాణ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఎల్లో సర్టిఫికేట్స్ అంటే మీకు తెలుసు, అది ఇలా ఉంటుంది. దీన్ని వ్యాలిడిటీ అయిపోయింది. సో ఇది తీసుకొని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డ్రగ్ ఇన్స్పెక్టర్ కలిసినట్టయితే ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లైసెన్స్ రెన్యువల్ కానీ లైసెన్స్ గ్రాంట్ కానీ ఇవ్వరు. వాళ్ళు ఇది సరెండర్ చేసి తెలంగాణ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే మేము లైసెన్స్ గ్రాంట్ చేస్తామని చెప్తారు. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు మేము అది తీసుకొని తెలంగాణ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది, ఇది చాలామందికి ఇచ్చాము. దీని తర్వాత ఈ తెలంగాణ సర్టిఫికేట్ రెన్యువల్ ఇది ఆన్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్లో రెన్యువల్ చేసుకున్నప్పుడు ఇలాంటి రిసీట్ మేము ఇస్తాం. సో ఇక్కడ ఏమైందంటే 65,000 మంది లిస్ట్ మనకు వచ్చింది ఏపీ నుంచి, కానీ ఒక 36,000 మంది మాత్రమే ఈ ఎల్లో సర్టిఫికెట్స్ రిటర్న్ చేశారు. చేసి తెలంగాణ సర్టిఫికెట్ని వాళ్ళు పొంది ఉన్నారు. అయితే ఇంకా 29,000 మంది ఎల్లో సర్టిఫికెట్స్ ఇంకా ఇవ్వనే లేదు. చాలామంది డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఈ ఎల్లో సర్టిఫికెట్స్ ఉన్నవి, కెమిస్టులు రావట్లేదు సార్, వస్తే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అంటున్నారు. సో ఈ మధ్య గ్రాంట్ కానీ రెన్యువల్ కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు ఇష్యూడ్ ఫర్ సేఫ్ కస్టడీ అని రాస్తున్నారు బ్యాక్ సైడ్ ఎండార్స్మెంట్. సో చాలా సర్టిఫికెట్స్ కెమిస్ట్రీ దగ్గర కానీ లేకుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర కానీ ఉన్నాయి. వాటిని మీరు తీసుకొని మా కౌన్సిల్లో రిటర్న్ చేసినట్టయితే మేము తెలంగాణ సర్టిఫికెట్ ఇమీడియట్గా ఇష్యూ చేస్తాము. సో ఇది గమనించవలసిందని కోరుతున్నాము. తర్వాత ఈ రెన్యువల్ అనేది ఏదైతే ఉందో ఇది కంపల్సరీ మీరు చేసుకోవాలి, లేదంటే అది మీకు చెల్లుబాటు అవ్వదు. అలాగే ట్రైనింగ్ మా కౌన్సిల్ తరఫున మేము ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, అందులో చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. అది ఈ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఇది ఒక బుక్ మీకు చూపిస్తాను. ఇది ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 PPR 15 అంటాము షార్ట్గా. సో దీనిలో క్లాస్ 4.2 ప్రకారంగా 5 years పీరియడ్లో 2 ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవాలి కంపల్సరీ. తీసుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ 2 సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాలి, రెన్యువల్ టైంలో అప్లోడ్ చేయాలి, అదర్వైజ్ రెన్యువల్ అవ్వదు. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి ట్రైనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PCI వాళ్ళ సహకారంతో మనకు ట్రైనింగ్ అరేంజ్ చేశారు, అది అటెండ్ చేయండి. అది చేయలేని వాళ్ళు ఫ్యూచర్లో మేము ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో అందులో మీరు అటెండ్ అయ్యి సర్టిఫికెట్ తీసుకోవాలి, తీసుకొని అప్లోడ్ చేస్తేనే రెన్యువల్ అవుతుంది. సో ఇది గమనించగలరని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.